శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్ 4th లెసన్ మహాసాగర్ మచిలియా పకడ్నా ఓషన్స్ అండ్ ఫిషింగ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. कीवर्ड्स महासागर पृथ्वी की सतह पर विशाल खारे जल निकायों को మహాసాగర్ कहलाता है. భూమి మీద ఉండేటువంటి ఉప్పుతో నిండినటువంటి నీరుని విశాలంగా ఉండేటువంటి ఆ నీటి సంపదని మనం సముద్రాలు మహాసముద్రాలు అని పిలుచుకుంటాం. సాగర్ महासागरों को अलग करने वाले अंतर्देशीय जल को सागर कहा जाता है. మహాసముద్రాలు సముద్రాలు అన్నమాట. ఓకేనా. అలాగే ఈ సముద్రము అంటే ఏంటంటే పెద్ద పెద్ద సముద్రాలని విడదీస్తూ అంటే వేరు చేస్తూ వెళ్ళేటువంటి ఒక జల మార్గాన్ని సముద్రము అని పిలుస్తాం. నెక్స్ట్ దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ కొన్ని చెప్పారు. పసిఫిక్ అంతర్దేశీయ సముద్రం పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించినవి. దక్షిణ చైనా, సౌత్ చైనా, జపాను, పీలా సముద్రం ఎల్ఓసి ఇవి. అలాగే అట్లాంటిక్ ఓషన్లో ఉండేటువంటి సముద్ర మార్గాల్లో మధ్యసాగరీయ అలాగే ఉత్తరి బాల్టిక్, కాలాసాగర్ అంటే బ్లాక్ సీ, ఇట్లాంటివన్నీ అన్నమాట. అలాగే భారతీయ ఉప మహాద్వీప్కి అంతర్దేశీయ సముద్రం భారతదేశంలో ఉన్నటువంటి ద్వీపాలు మహాద్వీపాలు దాని గురించి కూడా చదువుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వాటికి సంబంధించిన వాటిలో బెంగాల్కి కడి, అరబ్, లాల్ సాగర్, రెడ్ సీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే అసలు ద్వీపం అంటే ఏంటి? చారోం ఓర్ పానీ కే బీచ్ కే క్షేత్రకు ద్వీప్ కహా జాతా హై. నాలుగు వైపులా నీరుండి మధ్యలో ఉండేటువంటి ప్లేస్ని ద్వీపము అంటాం. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ద్వీపానికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇక్కడ మనకు కొన్ని ఇచ్చున్నారు. ఏంటి అని అంటే గ్రీన్లాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఐస్లాండ్, సిసిలీ ఇవన్నీ కూడా ద్వీపాలు. అంటే ఏంటి అంటే ఈ వాటికి చుట్టుపక్కల నాలుగు వైపులా నీళ్ళు ఉంటాయి. అలాగే ప్రాయద్వీప్ వీటినే మనకి పెనుసులా అంటాం అనమాట. అంటే ఏంటి ఇవి అని అంటే వహ్ భూమి ఆకృతి జిస్కే 3 ఓర్ జల్ और 1 ఓర్ భూమి కో ప్రాయద్వీప్ कहलाता है. అంటే ఒకవైపు భూమి, మూడు వైపులా నీరుండేటువంటి వాటిని ద్వీపకల్పము అంటాం తెలుగులో. ఇక్కడైతే ప్రాయద్వీప్ అని పిలుస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇబేరియన్ ప్రాయద్వీప్, అలాగే యూరప్లో ఉండేటువంటి ప్రాయద్వీప్ సైక్నోవేడియర్, అరబీ ప్రాయద్వీప్ ఏషియాలో ఉండేటువంటి. అలాగే ఏషియాకు జోడనే వాళ్ళే దో జల్కో అలగ్ కర్నా. వీటి వల్ల ఈ ద్వీపాల వల్ల ఏంటి అంటే ఏషియాని రెండు భాగాలుగా రెండింటిని కలుపుతూ ఉండేటువంటిది, దాన్ని విడగొట్టడం అనమాట. ఏషియాకు జోడనే వాళ్ళే దో జలోంకు అలగ్ కర్నా. ఏషియాని కలిపేటువంటి రెండు వాటర్ని రెండుగా విడగొట్టడం అనమాట. నెక్స్ట్ భూసంధి. దో బడే భూభాగంకు జోడ్కర్ దో జలాశయంకు అలగ్ కర్నా. భూసంధి అని అంటే ఏంటి అంటే రెండు పెద్ద పెద్ద భూభాగాల్ని వదిలేసి రెండు జలాశయాలు అంటే ఏంటి రెండు సముద్రాలని విడగొట్టేటువంటిది భూసంధి. అలాగే ఎగ్జాంపుల్ స్వరాజ్ భూసంధి, ఏషియా और ఆఫ్రికా జోడనే వాళ్ళే. ఇవి ఆఫ్రికాని ఏషియాని కలుపుతుంది. అంటే చెప్పాం కదా మనం, పెద్ద భూభాగాల్ని కలుపుతుంది, జలాశయాలను విడగొడుతుంది. అలాగే పనామా కాలువ అంటాం మనం. భూసంధి అంటే కాలువ. పనామా భూసంధి ఉత్తరీ అమెరికా, దక్షిణ అమెరికా. నెక్స్ట్ जलसंधि वह संकर रास्ता है जो दो बड़े जलों को जोड़ता है और दो भूमि को अलग करता है. జలసంధి అంటే ఏంటి అంటే రెండు పెద్ద పెద్ద జలాశయాల్ని కలుపుతూ భూమిని విడగొడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బేరింగ్ జలసంధి ఆర్కిటిక్ పసిఫిక్ కలుపుతుందన్నమాట. పాక్ జలసంధి. ఓకేనా. అలాగే శీర్ష అగ్ర అంటారు దీన్నే. సముద్రమే ప్రవేశ करने वाले భూమికి నోకుకో శీర్ష కహా జాతా హై. సముద్రంలోకి వెళ్ళేటువంటి భూభాగంలో మొదటి కొన అంటే మొదట ఉండేటువంటి ప్లేస్ అంటే సముద్రంలోకి భూమి వెళ్తూ ఉంటుంది. సముద్రంలోకి వెళ్ళేటువంటి భూమి కొస భాగాన్ని మనం ఏమంటామంటే ఆర్క్ అంటాం, శీర్ష అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ హోప్ అగ్రు ఆఫ్రికాలో ఉంది, కన్యాకుమారి అగ్రు భారత్లో ఉంది.
అంటే సముద్రంలోకి వెళ్ళటానికి ఉండేటువంటి భూమి మొదటి భాగం అన్నమాట. నెక్స్ట్ కడి. ఏ కడి పానీ కా ఏక్ పిండ్ హై जो समुद्र की लहरों से क्षत विक्षिप्त अर्धचंद्राकार భూ ఆకృతి को ప్రవేశ करती है. అంటే సముద్రం మీద వచ్చేటువంటి అలల తాకిడి వల్ల ఏర్పడినటువంటి హాఫ్ అంటే అర్ధచంద్రాకారంలో ఉండేటువంటి భూ ఆకృతిలో ప్రవేశం ఉంటుందన్నమాట. జిస్కే జైసే ఎగ్జాంపుల్ బిస్కే బే యూరోప్లో ఉంది, బెంగాల్కి కడి ఏషియాలో ఉంది, హడ్సన్ బే ఉత్తరీ అమెరికా నార్త్ అమెరికాలో ఉందన్నమాట. నెక్స్ట్ సింధ్ శాఖ యా గల్ఫ్. समुद्र की जल का वह भू जो मुख्य भूमि से प्रवेश करता है उसे कड़ी कहलाता है. సముద్ర జలాలకు సంబంధించినటువంటి ఒక భాగము ముఖ్యమైనటువంటి భూప్రదేశంలోకి ఎంటర్ అవుతుంది. భూమి వచ్చి సముద్రంలోకి ఎంటర్ అయ్యేటువంటి దాన్ని అర్క్ అంటాము. ఇక్కడ నీరు భూమిలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్లేస్ అన్నమాట. దీన్ని సింధు శాఖ అని పిలుస్తాం. ఉదాహరణకి బాల్టిక్ కడికి బొటానియా కడి, మన్నార్కి కడి, కచ్కి కడి, ఎడెన్ సింధు శాఖ, ఇవన్నీ కూడా ఈ సింధు శాఖ అనేటువంటి గల్ఫ్ అనేటువంటికి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అన్నమాట. झील भूमि से गिरे जल के सबसे बड़ा पिंड को झील कहलाती है. భూమికి సంబంధించినటువంటి భూమిని చుట్టూ వచ్చి ఉండేటువంటి ప్లేస్ని జీల్ అంటాం. ఉదాహరణకి कैस्पियन सागर, बैकाल झील, सुपीरियर झील, కొల్లూరు झील, పులికాట్ झील. సరస్సులు మనం తెలుగులో చెప్పుకోవాలంటే సరస్సులు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ తాలాబ్ చెరువులు మనకు తెలిసినవే. पानी का निचला भाग को कृत्रिम या प्राकृतिक रूप से भूमि से जुड़ा होता है उसे तालाब कहती है. నీరు భూమిలో ఉండేటువంటి భాగంలో ఆర్టిఫిషియల్గా కానివ్వండి, న్యాచురల్గా కానివ్వండి ఏర్పడేటువంటి చిన్న జలాశయాన్ని మనం చెరువులు, తాలాబ్ చెరువులు అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హుస్సేన్ సాగర్, రామప్ప తాలాబు, విరాల్ దేవి తాలాబ్, ఇవన్నీ కూడా చిన్న చిన్న చెరువులు, హుస్సేన్ సాగర్ లాంటివి అన్నమాట. నెక్స్ట్ जुर्बा या खई. एक खई का उतली पानी का स्थानीय निकाय जिसे चलाम कहा जाता है. जैसे पालियाल, रेगिस्तान, डोलनी, సింకహోల్ ఇవన్నీ కూడా అంటే ఏక ఖై ఉతలి పానీ, ఏ కైక ఉతలి పానీక స్థానీయ నికాయ అంటే నీరు తక్కువగా ఉండేటువంటి ప్లేసెస్ అన్నమాట. నెక్స్ట్ నహర్, ఇవి కూడా కాలువలు చెప్పుకోవచ్చు. నహర్ జల్ నికాసీ కే లియే కృత్రిమ రూపే ఖోద్ గయా జల్ మార్గ్. నీటి అవసరం కోసం ఆర్టిఫిషియల్గా తవ్వినటువంటి వాటిని కాలువలు అని పిలుస్తాం అన్నమాట. స్వరోజ్ నహర్ భూమధ్య సాగర్ और లాల్ సాగర్కు జోడ్తే హై. స్వరోజ్ ఈ కాలువలు ఏంటి అని అంటే కృత్రిమంగా ఏర్పడి వాటర్ కోసం ఏర్పాటు చేసినాం అనమాట. స్వెజ్ నహరు భూమధ్య సాగరు, లాల్ సాగర్ అంటే రెడ్ సీని కలుపుతుంది. నెక్స్ట్ అగాధ్ యా ట్రాంచ్. సముద్ర के सबसे गहरे हिस्से को रसातल या ट्रेंच कहा जाता है. సముద్రకే సబ్సే గహరే హిస్సే అంటే సముద్రం దగ్గర మ్యాక్సిమం లోతుగా ఉండేటువంటి ప్లేస్ని ట్రెంచ్ అని పిలుస్తారనమాట. ఉదాహరణకి మెరినియా ట్రెంచ్, జావా ట్రెంచ్. నెక్స్ట్ కటక్ रिज. समुद्र के मैदानों में कटक सबसे ऊंचे पर्वत है. సముద్రాలు ఉండేటువంటి ప్లేసెస్లో అతి ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాలు. ఉదాహరణకి వివిలి, థామ్సన్ రిడ్జ్, ఛాలెంజర్ రిడ్జ్ అంటార్క్టికాలో ఉంది. నెక్స్ట్ చాగోజ్ రిడ్జ్ హిందూ మహాసాగర్ దగ్గర ఉందన్నమాట. నెక్స్ట్ ద్వీప సమూహ या अट्रेफिलागो. द्वीप या एक द्वीप समूह को जिसे महासागरों के करीब होने की समान विशेषता है. ద్వీపము కానీ ద్వీప సముద్రాలు అంటే ఏంటి? ద్వీపము అంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నాం, 4 వైపులా నీరు ఉండేటువంటి ప్లేసెస్ లేదా ద్వీప సమూహాలు. ఇవేంటి అంటే సముద్రాలకు దగ్గరగా ఉంటూ సముద్రాలకి సమానంగా ఉండేటువంటి ప్లేసెస్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ జైసే ఇండోనేషియా, మాల్దీపు, లక్షద్వీపు, ఇవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడికి మనకి సముద్రాలు అనేటువంటి దాని మీద మనం మాట్లాడుకున్నాం.
సముద్రాలకు సంబంధించినటువంటి కీవర్డ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో బావన్పాడు విలేజ్, అక్కడ ఉండేటువంటి ఫిషింగ్ సంబంధించినటువంటి అంటే మత్స్య సంపద గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.